బీహార్లో విపక్ష కూటమైన మహాగఠ్ బంధన్లో ఇటీవల 2 పార్టీలు చేరాయి. దీంతో కూటమిలో సీట్ల పంపకంపై విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్రీయ జనతా దళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ జలకిచ్చారు. బీహార్లోని మొత్తం 243 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తేజస్వి యాదవ్ వెల్లడించారు. బీహార్లో ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్ష కూటమైన మహాగఠ్ బంధన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హేమంత్ సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు పశుపతి పరస్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా విపక్ష కూటమిలో చేరాయి. దీంతో మహాగఠ్ బంధన్లో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 8కి చేరింది. అయితే బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. అంటే ఈ 243 నియోజకవర్గాలను సదరు 8 రాజకీయ పార్టీలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరుకు మహాగఠ్ బంధన్ అయినా అందులో కీలక పార్టీలు రెండే. ఒకటి కాంగ్రెస్ కాగా రెండోది లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్. ఇందులో కాంగ్రెస్ జాతీయ పార్టీ కాగా రాష్ట్రీయ జనతాదళ్ బీహార్కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ కాగా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ మధ్య నుంచి రాష్ట్రీయ జనతాదళ్ మధ్య మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్లో 16 రోజుల పాటు పర్యటించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఆయన పర్యటించారు. కాగా రాహుల్ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు. ఇంతవరకు ఓకే. అయితే మొత్తం 8 పార్టీలకు సీట్లను సర్దుబాటు చేసే ప్రక్రియపై కాంగ్రెస్తో తేజస్వి యాదవ్కు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సహజంగా మహాగఠ్ బంధన్లో కీలక పార్టీ కావడంతో రాష్ట్రీయ జనతాదళ్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే మూడ్లో ఉంది. అయితే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన 2 పార్టీలకు కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అంటే పరోక్షంగా తేజస్వి యాదవ్ డిమాండ్ చేసినన్ని సీట్లు ఈసారి రాష్ట్రీయ జనతాదళ్కు లభించకపోవచ్చు. అయితే ఈ పరిణామం తేజస్వి యాదవ్కు మింగుడు పడలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే మొత్తం 243 నియోజకవర్గాలకు పోటీ చేయడానికి రాష్ట్రీయ జనతాదళ్ సిద్ధంగా ఉందంటూ తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈసారి బీహార్లో అధికారం చేపట్టేది రాష్ట్రీయ జనతాదళేనని తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే గతంలో తాము పోటీ చేసిన 70 సీట్లను తమకు వదిలేయాలని బీహార్ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఇందులో ఏమాత్రం కోత పెట్టినా అందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని వీరు తెగేసి చెప్పారు. అయితే ఈసారి కాంగ్రెస్కి 70 సీట్లు కేటాయించడానికి రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ సిద్ధంగా లేరు. ఇదిలా ఉంటే విపక్ష కూటమిలోని వికాసిల్ ఇన్సాన్ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతున్నట్లు సమాచారం. అలాగే మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా 2020 ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్లను ఈసారి తగ్గించుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న ఓట్ల చోరీ అంశంపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎస్వై ఖురేషీ స్పందించారు. ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీపై అరవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మానుకోవాలని ఆయన సూచించారు. అందుకు బదులుగా రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చుండాల్సిందని ఎస్వై ఖురేషీ అభిప్రాయపడ్డారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కొట్టివేయడం సమంజసం కాదని ఖురేషీ పేర్కొన్నారు. అంతేకాదు కొత్త ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేవని ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వగలదా అని ఖురేషీ సూటిగా ప్రశ్నించారు.
ఏదేమైనా రాహుల్ గాంధీకి తేజస్వి యాదవ్ ఝలక్ అయితే ఇచ్చారు.